SSVGR న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో RVM హై స్కూల్ పక్కన ఏపీ జన సంజీవిని జనరిక్ మందుల షాపు నూతనంగా ప్రారంభించారు. వెంకటగిరిలో ఎన్నడూ లేని విధంగా వెంకటగిరిపుర ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంచి బ్రాండ్ మందులు లభించును. మా ప్రత్యేకత డోర్ డెలివరీ ఇవ్వబడును. 80% వరకు డిస్కౌంట్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. జన సంజీవిని జనరిక్ మందుల షాపు ద్వారా మందులు కొనుగోలు చేసిన వారు 80% వరకు రాయితీ పొందగలరు. షాప్ యజమాని నక్క సాయి కుమార్. మనకి ఒక మోటార్ రన్ అవ్వాలంటే దానికి పికప్ రావాలంటే ఫస్ట్ ప్యానల్ బోర్డ్ కిట్స్ ఉంటుంది సార్. అది ప్యానల్ బోర్డ్ కిట్ సార్ సెటప్ సార్ మొత్తం ఒక నిమిషం కూడా ఒక కిట్స్ ఉంటాయి సార్. కొనాలన్నా కూడా ఈజీగా 38 మోటార్ సార్ సెటప్ వచ్చి మనకి టైమర్ దాకా కట్టి ఆన్ అండ్ ఆఫ్ మనం సార్ ప్రజెంట్ జాతరకి పెట్టున్నాం సార్ 1.55 lakhs కింద. లీక్ జరిగితే GRP జరిగితే ప్లాంట్ 4 పెట్టున్నాము. రిమైనింగ్ అమౌంట్ ప్లాన్ కూడా ఫండ్లు వస్తాయి మంది కదా వాకింగ్ అందరూ పోతున్నాం. అది యూనిక్ ఇంట్రెస్ట్ అంటే తిరుపతి యూనిక్ ఇంట్రెస్ట్ వాళ్ళు మనం అడిగితే ఎస్టిమేషన్ అడిగేసి పంపించారు. 2.9 lakhs. అది కాపాడు వెంకటగిరి ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యమని చెప్పని ఈరోజు వాటర్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. జాతర సంవత్సరంలో
ఇక్కడికి వెంకటగిరికి వాళ్ళ బంధుమిత్రులంతా కూడా వస్తారు కాబట్టి వాటర్ సప్లై బాగుండాలి, మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు వాటర్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మోటార్లు రిపేర్లో ఉన్నట్టు వాస్తవం. అవన్నీ కూడా ఏవైతే మోటార్లో రిపేర్లో ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి రేపు వెంకటగిరి జాతరకి మంచి నీళ్లు మున్సిపాలిటీలో సప్లై చేసి దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రిపేర్ ఉన్నటువంటి మోటార్లు పక్కన పెట్టి కొన్ని మోటార్లు కొత్తవి కొనడం, కొన్ని రిపేర్ చేయించడం అన్నీ కూడా కండిషన్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి వెంకటగిరి జాతరకు వచ్చేటువంటి బంధుమిత్రులందరూ కూడా మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి వాటర్ ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు గంగ వాటర్ కూడా కొంత వదిలి దీన్ని ఈ ట్యాంక్ కూడా లిఫ్ట్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది, అందుకని కొన్ని మోటార్లు కూడా ఆపేస్తున్నారు. మళ్ళీ యాజిటీజ్గా వాటర్ వస్తే కొన్ని మోటార్లు కూడా వర్కింగ్లో పెట్టచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తాం.